మనకి ఇష్టమైన హీరో పుట్టినరోజులు మనకు తెలుసు. ఇంకొంచెం సినిమా జ్ఞానం ఉన్నోడికి డైరెక్టర్ల పుట్టినరోజులు కూడా తెలుసు. ఈ మధ్య ఫేస్బుక్లో చాలా పేజెస్ దయ వల్ల కమేడియన్స్, జూనియర్ ఆర్టిస్ట్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు పుట్టినరోజులు తెలుస్తున్నాయి. కానీ అక్టోబర్ 15 ఎవరు పుట్టారో ఎవరికైనా తెలుసా? ఒక తెలుగు సినిమా పేజ్ కూడా ఆయన గురించి పెట్టలేదు. ఆయన వల్లే తెలుగు సినిమా అనేది ఉంది. ఆయన ఎవరో కాదు, తెలుగు సినిమా వేగు చుక్క రఘుపతి వెంకయ్య నాయుడు గారు. రఘుపతి వెంకయ్య నాయుడు గారు అక్టోబర్ 15, 1887లో మచిలీపట్నంలో పుట్టారు. 18 ఏళ్ళు వచ్చాక మద్రాసుకు వచ్చారు. ఆయన బొమ్మలు గీయటం, శిల్పాలు చెక్కడం ఇలాంటివి చేసి మద్రాస్ మౌంట్ రోడ్లో అమ్మేవారు. తర్వాత ఫోటోగ్రఫీ నేర్చుకుని ఒక ఫోటో స్టూడియో మొదలుపెట్టారు. 1909లో క్రోనో మెగాఫోన్ అనే ఒక ఎక్విప్మెంట్ జాన్ డికెన్సన్ అండ్ కంపెనీ వారి పేపర్ యాడ్ చూశారు. దాని ధర 30,000 రూపాయలు. అంటే ఇప్పుడు ఇంకా చాలా ఉంటుంది, దగ్గరగా 30 లక్షలు వేసుకోవచ్చు. దాన్ని కొనాల్సిందే అని నిశ్చయించుకున్న రఘుపతి వెంకయ్య గారు తనకున్న ఒక్క ఫోటో స్టూడియో తాకట్టు పెట్టి ఆ క్రోనో మెగాఫోన్ తెప్పించారు. అప్పటికి బొమ్మలు చూపించడం వరకే వచ్చాయి, కానీ ఈ క్రోనో మెగాఫోన్లో మొదటిసారి ఆడియోని ప్రవేశపెట్టారు. అంటే అప్పటిదాకా ఉన్న ప్రొజెక్టర్కి ఒక గ్రామ్ ఫోన్ని కనెక్ట్ చేసి విజువల్స్ విత్ ఆడియోని మన దక్షిణ భారతదేశానికి ప్రవేశపెట్టారు. ఆయన 12 షార్ట్ ఫిల్మ్లు తీసి చెన్నైలోని విక్టోరియా పబ్లిక్ హాల్లో ఈ క్రోనో మెగాఫోన్ని ఉపయోగించి జనాలకి వేసేవారు. తర్వాత ఆ షార్ట్ ఫిల్మ్స్ని బెంగళూరు, విజయవాడ, మ్యాన్మార్లోని రంగూన్, పెగు, శ్రీలంకలో కూడా ఆయన సినిమాల్ని ఆయనే స్వయంగా తీసుకువెళ్ళి జనానికి సినిమా అంటే ఏంటో చూపించారు. తర్వాత 1910లో ఎస్ప్లాండే టెంట్ హౌస్ అని ఒక టెంట్ హౌస్ వేసి చెన్నైలో ఆయన సినిమాలు ఎగ్జిబిట్ చేయడం మొదలుపెట్టారు. 1912లో గైటీ థియేటర్ అని మౌంట్ రోడ్లో థియేటర్ స్థాపించారు. దానితో థియేటర్ ఓనర్ అయిన మొదటి భారతీయుడిగా చరిత్రలోకి ఎక్కారు. తర్వాత చెన్నైలో క్రౌన్ థియేటర్, గ్లోబ్ థియేటర్ అని స్థాపించి అమెరికా మరియు బ్రిటిష్ సినిమాలు చూపించేవారు. అందులో ఆయన మొదటిగా ప్రదర్శించినవి $1 మిలియన్ మిస్టరీ, మిస్టరీస్ ఆఫ్ మైరా, క్లచింగ్ హ్యాండ్, బ్రోకెన్ కాయిన్, రాజాస్ క్యాస్కెట్, పర్ల్ ఫిష్ అండ్ గ్రేట్ బార్డ్. తర్వాత స్టార్ ఆఫ్ ద ఈస్ట్ ఫిల్మ్స్ అనే ఒక ప్రొడక్షన్ కంపెనీని 1919లో స్థాపించారు. అదే సంవత్సరం గ్లాస్ స్టూడియో అని ఒక ఫిలిం స్టూడియోని కూడా స్థాపించారు. అప్పుడే ఆయన తన పుత్రుడైన సూర్యప్రకాష్ని సినిమాటోగ్రఫీ నేర్చుకుంటాకి లండన్ పంపించారు. ఆయన తిరిగి వచ్చాక మీనాక్షి కళ్యాణం అని సినిమా తీశారు. అది మధుర మీనాక్షి గుడి దగ్గర తీశారు. తర్వాత వెంకయ్య గారు గజేంద్ర మోక్షం, మత్స్యావతారం, నందనార్, భీష్మ ప్రతిజ్ఞ లాంటి మూకీ సినిమాలు ఎన్నో తీశారు. ఈ మధ్యన డైరెక్టర్ బాబ్జీ గారని నరేష్ గారిని పెట్టి రఘుపతి వెంకయ్య నాయుడు గారి జీవిత చరిత్ర మీద సినిమా తీశారు. మన తరం ఆయన్ని మర్చిపోవచ్చు, కానీ అసలు తెలుగు సినిమా ఎలా మొదలైంది అని ఎవరికి ఆలోచన వచ్చినా దానికి ఆద్యుడు వెంకయ్య గారు అని తెలుసుకోవడం తప్పదు. తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన ఒక వేగు చుక్కలా వెలుగుతూనే ఉంటారు.